క్యాంపస్ స్టూడెంట్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నా అంటే 2026 2026 ఇయర్లో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్లు జరుగుతాయి. అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత కొంతమంది ఎల్ఎల్బి చేస్తారు, కొంతమంది పీజీ చేస్తారు. ఆ పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ అని ఉంటుంది. అండ్ ఇంకా ఎంబీఏ చేస్తారు, ఎంసీఏ చేస్తారు, బీఈడి చేస్తారు. ఓకే, బీఈడి చేస్తారు, బీపెడ్ చేస్తారు, బీటెక్ అయిపోయాక ఎంటెక్ చేస్తారు. సో ఈ రకరకాల ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉంటాయో, కామన్ ఎంట్రన్స్ టెస్ట్, దానికి సంబంధించి తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మనకు నోటీస్ రిలీజ్ చేసింది. అంటే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఎవరెవరు కండక్ట్ చేస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలా ఇచ్చింది. సో దానికి సంబంధించిన కన్వీనర్ ఎవరు అని చెప్పేసి, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఐసెట్ ఉంది. ఈ ఐసెట్ అనేది ఎవరు రాస్తారు? డిగ్రీ అయిపోయాక ఎంబీఏ, ఎంసీఏ ఈ 2 కోర్సులు ఏదైతే ఉన్నాయో ఎంబీఏ, ఎంసీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ల కోసం ఐసెట్ రాస్తారు. సో 2026 మనకి ఎవరైతే డిగ్రీ అయిపోతుందో నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు 2026లో డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఐసెట్ అప్లై చేసుకుంటారు. మేలో వస్తుంది నోటిఫికేషన్. అప్లై చేసుకున్నప్పుడు ఈ ఐసెట్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారు అండ్ ఆయన కన్వీనర్ ఎవరు? కన్వీనర్ అంటే అది మొత్తం చూసుకునే హెడ్ సంబంధించిన డీటెయిల్స్ అనేది నోటీస్ రిలీజ్ చేసింది. ఎవరు రిలీజ్ చేశారంటే తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో దానికి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ అనుకోరు మీకు తెలంగాణలో. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్రెస్ నోటు టీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 ఫర్ అడ్మిషన్స్ ఇంటూ ప్రొఫెషనల్ కోర్సెస్. ఓకే, సో ద చైర్మన్ TGCHA అంటే తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ హ్యాస్ అపాయింటెడ్ ఫాలోయింగ్ ప్రొఫెసర్స్ టు యాక్ట్ యాజ్ కన్వీనర్ లాగా. అంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్కి కన్వీనర్ ఉంటారు, హెడ్ ఉంటారు. సో దానికి మనకి అపాయింట్మెంట్ చేశారు అన్నట్టు, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరు మెయింటైన్ చేయాలని చెప్పేసి 2026కి సంబంధించి. ఇన్ కన్సల్టేషన్ విత్ ద వీసీ ఆఫ్ ద కన్సల్ట్ యూనివర్సిటీస్ టు కండక్ట్ CBT అండి. ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, మీరు బీటెక్ ఇంటర్ అయిపోయిన వాళ్ళు బీటెక్ చేసిన, డిగ్రీ అయిపోయిన వాళ్ళు పీజీ కోసం చేసినా కూడా మొత్తం కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. అంటే కంప్యూటర్లో ఎగ్జామ్ రాయాలి. ఓకేనా? సో ఇది మనకి చూసుకున్నట్టయితే ఏముందంటే ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఎంసెట్, తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ వాళ్ళకి మెయిన్గా ఇంటర్ అయిపోయాక ఎవరెవరైతే మనకి బీటెక్ చేస్తారో, ఫార్మసీ చేస్తారో, ఫార్మడీ చేస్తారో, ఇలాంటి కోర్సెస్కి ఎవరైతే చేస్తారో దాన్ని కండక్ట్ చేసేది JNTUH అనే యూనివర్సిటీని ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ ఎంసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. దానికి బీటెక్ కానీ, ఫార్మసీ కానీ ఈ కోర్సులు చేసుకోనికి ఇంటర్ అయిపోయిన వాళ్ళు రాస్తారు. ఓకేనా? సో కన్వీనర్ ఎవరంటే ప్రొఫెసర్ K. విజయ కుమార్ రెడ్డి, సీనియర్ ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ డైరెక్టర్ JNTH కూకట్పల్లి, హైదరాబాద్. సో హెడ్ ఆఫీస్ అన్నట్టు ఇది. మీకు బీటెక్ ఇంటర్ అయిపోయాక బీటెక్ చేసేవాళ్ళు మీకు సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా, ఏదైనా ఎంసెట్ రిలేటెడ్ ఏదైనా మీకు ఫర్దర్గా మిస్టేక్స్ ఉన్న అప్లికేషన్లో ఏమైనా ఉంటే మెయిన్ ఇక్కడికి వెళ్ళాలన్నట్టు, యూనివర్సిటీ ఏది JNTH యూనివర్సిటీకి వెళ్ళాలి. అందులో మన కన్వీనర్ విజయ కుమార్ రెడ్డి అని ఉంది సారు, ఆ సార్ని కలవాలన్నట్టు. సో మెయింటైన్ చేసేది మొత్తం ఎంసెట్ని JNTH యూనివర్సిటీలో ఈ సారు చూసుకుంటారు అన్నట్టు మొత్తం. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ TG EdSET, ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది బీఈడి కోసం అండి. ఎవరెవరైతే డిగ్రీ అయిపోయాక బీఈడి చేస్తారో, టీచింగ్ సైడ్ ఉన్న వాళ్ళు, మెయిన్ టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిగ్రీ అయిపోయాక బీఈడి చేస్తారు. నార్మల్ పీజీ అయిపోయాక కూడా బీఈడి చేస్తారు కొంతమంది. సో దానికి సంబంధించి కాకతీయ యూనివర్సిటీ మెయింటైన్ చేస్తుంది మొత్తం తెలంగాణ మొత్తం. అంటే అందరు అన్నట్టు తెలంగాణ మొత్తం స్టూడెంట్స్ బీఈడి చేయాలనుకుంటే ఎడ్సెట్ అప్లై చేస్తారు. అది మెయింటైన్ చేసేది కాకతీయ యూనివర్సిటీకి అప్పచెప్పారు. సో మీకు మనకి ఎట్లా అంటే కొంతమంది డౌట్ పడతారు, ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ వాళ్ళకి మాత్రమేనా ఇది? అట్లేముండదు. ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ బీఈడి కోసం కండక్ట్ చేసేది కాకతీయ యూనివర్సిటీ. అడ్మిషన్ అనేది తెలంగాణ మొత్తం ఏ యూనివర్సిటీలో అయినా తీసుకోవచ్చు. ఇక మీ ర్యాంకును బేస్ చేసుకొని, మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ని బేస్ చేసుకొని తెలంగాణ మొత్తం ఎక్కడైనా సీట్ వస్తుంది. కానీ ఏంటంటే నార్మల్గా కాకతీయ యూనివర్సిటీ అప్పచెప్పారు అన్నట్టు బాధ్యత. ఎగ్జామ్ కండక్ట్ చేసి ర్యాంకులు ఇవ్వాలి, సీట్ అలాట్మెంట్ చేయాలి యాజ్ పర్ ర్యాంక్స్. వెంకట్రామ్ రెడ్డి, ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్, కాకతీయ యూనివర్సిటీ వరంగల్, కన్వీనర్ సారు దానికి ఎడ్సెట్కి సంబంధించి. నెక్స్ట్ చూసుకుంటే ఐసెట్ అండి. ఓకే, ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఇచ్చారు. అలువాల రవి, డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, ప్రొఫెసర్ అలువాల రవి సార్, ఎంబీఏ అండ్ ఎంసీఏకి సంబంధించింది. ఓకే, డిగ్రీ అయిపోయాక ఎంబీఏ చేయాలన్నా, ఎంసీఏ చేయాలన్నా ఐసెట్ అనేది మనం రాస్తాం అన్నట్టు. ఆ ఐసెట్ కండక్ట్ చేసేది మహాత్మా గాంధీ యూనివర్సిటీకి అప్పచెప్పారు, వాళ్ళే కండక్ట్ చేస్తారు. మీకు ఫర్దర్గా ఐసెట్ అప్లికేషన్ రిలేటెడ్ ఏదైనా ఫ్యూచర్లో డౌట్స్ ఉంటే 2026లో మీరు మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వెళ్ళాలి, వాళ్ళకే ఫోన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈసెట్ అని ఉంటుంది. ఈసెట్ ఏంటిదంటే మనకి నార్మల్గా ఈ బీటెక్, ఫార్మసీ లాటరల్ ఏంటి అంటారు. ఐ థింక్ ఈ ఈసెట్ అనేది మనకు పాలిటెక్నిక్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ మధ్యలో బీటెక్ చేస్తారు కదా పాలిటెక్నిక్, దానికి సంబంధించింది ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తారు. చంద్రశేఖర్ ప్రిన్సిపల్, యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఇంజనీరింగ్, మనకు ఆయననే కన్వీనర్ సార్. నెక్స్ట్ లా సెట్ ఉంటుంది. ఓకేనా? సో లా సెట్ ఎందుకంటే మనకు టీజీ లా సెట్ ఉంటుంది,
ఉస్మాన్ యూనివర్సిటీనే కండక్ట్ చేస్తుంది. విజయలక్ష్మి ప్రొఫెసర్ ఆఫ్ లా మనకి కన్వీనర్ మేడము ఆమెనే. 3 ఇయర్స్ అంటే డిగ్రీ అయిపోయినాక ఎల్ఎల్బి చేస్తే 3 ఇయర్స్, ఇంటర్ అయిపోయినాక ఎల్ఎల్బి చేస్తే 5 ఇయర్స్ ఉంటుంది. ఓకే, ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది. ఇంటర్ అయిపోయిన వాళ్ళు కూడా లా చేయొచ్చు, మొత్తం 5 ఇయర్స్ ఉంటుంది. డిగ్రీ అయిపోయినాక చేస్తే 3 ఇయర్స్ ఉంటుంది. సో దానికి సంబంధించి లా సెట్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ పీజీ ఎల్సెట్ ఉంది ఇక్కడ, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, లాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎల్ఎల్ఎం చేయాలంటే ఈ 3 ఇయర్స్ ఎల్ఎల్బి డిగ్రీ అయిపోయినాక చేస్తారు. కొంతమంది ఇంటర్ అయిపోయినాక 5 ఇయర్స్ ఎల్ఎల్బి చేస్తారు. ఈ 5 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ ఎల్ఎల్బి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎల్ఎల్ఎం చేయాలి. ఎల్ఎల్ఎం అంటే మాస్టర్స్ అన్నట్టు, లాలో మాస్టర్స్. ఈ పైన ఉన్నది బ్యాచిలర్స్. 3 ఇయర్స్ ఎల్ఎల్బి డిగ్రీ అయిపోయిన వాళ్ళు చేస్తారు, 5 ఇయర్స్ ఎల్ఎల్బి ఇంటర్ అయిపోయిన వాళ్ళు చేస్తారు. ఈ 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఎల్ఎల్బి బ్యాచిలర్సే లాలో. తర్వాత మళ్ళీ ఎల్ఎల్ఎం మాస్టర్స్ కోసం ఎల్ఎల్ఎం చేస్తారు. దానికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్లో టీజీ లా సెట్, టీజీ పీజీఎల్ సెట్ అన్నట్టు ఉస్మాన్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. క్లియర్. నెక్స్ట్ చూసుకుంటే మనకు పీజీఈ సెట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది కూడా జేఎన్టీహెచ్ కండక్ట్ చేస్తుంది. వెంకటేశ్వరరావు ప్రొఫెసర్ నానో టెక్నాలజీ అండ్ రిజిస్టర్ అని ఉంది, ప్రొఫెసర్ కె వెంకటేశ్వరరావు సార్, ఈయనే కన్వీనర్. అండ్ ఇక్కడ దీనికి ఎంటెక్ ఎంఫార్మసీ దానికి సంబంధించి ఎంటెక్ బీటెక్ అయిపోయినాక ఎంటెక్ చేయాలంటే, బీ ఫార్మసీ అయిపోయినాక ఎంఫార్మసీ చేయాలంటే ఈ పీజీఈ సెట్ ఉంది కదా, ఇది మనము అప్లై చేసుకోవాలి. దీన్ని మెయింటైన్ చేసి జేఎన్టీహెచ్ వాళ్ళు. నెక్స్ట్ పీఈ సెట్. ఓకేనా, మనకి దీనికి సంబంధించి శాతవాహన యూనివర్సిటీకి ఇచ్చారు. ఇది లాస్ట్ ఇయర్ ఐ థింక్ శాతవాహన యూనివర్సిటీకి ఇవ్వాలి, పాలమూరుకి ఇచ్చారు అనుకుంటా. శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. పీఈ సెట్ అంటే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ ఉంటుంది, బీపెడ్ చేసిన వాళ్ళు. ఓకేనా, ఫిజికల్ ఎఫిషియన్సీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఈ రాజేష్ కుమార్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ కన్వీనర్ సారు. బీపెడ్ చేయాలనుకుంటే మెయిన్గా బీపెడ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. ఈ పీఈటీ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిగ్రీ అయిపోయాక స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్గా హెల్ప్ అవుతుంది. సో బీపెడ్ చేసుకోవచ్చు. దీనిలో ఒకటి మిస్ అయింది నార్మల్గా, మెయిన్గా సిపి గెట్. నేను చాలా 3 ఇయర్స్ నుంచి చేస్తున్నా. సిపి గెట్ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్, కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఎంఏ కోసమైనా, ఎంఎస్సి కోసమైనా, నెక్స్ట్ ఎంకామ్ కోసమైనా మనం చేయాలనుకుంటే ఇందులోనే కోర్సెస్ అనేది సిపి గెట్ అనేది ఉంటుంది. ఈ సిపి గెట్ 2026 ఇవన్నిటికంటే లేట్ వస్తుందండి. ఓకేనా, ఇవన్నీ కొంచెం తొందరనే వస్తాయి, బట్ సిపి గెట్ అనేది మ్యాక్సిమం లేట్గా వస్తుంది. జూన్లో వస్తుంది మెల్లగా, జూలైలో ఎగ్జామ్స్ జరుగుతాయి, ఆగస్ట్లో అడ్మిషన్స్ అవుతాయి, సెప్టెంబర్లో కాలేజ్కి పోతారు. ఓ పెద్ద ప్రాసెస్ ఉంటుంది దీనికి. ఇది సిపి గెట్ అన్నట్టు, కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్. మీరు పీజీ చేయాలనుకుంటే డిగ్రీ అయిపోయాక ఎంఏ కానీ, ఇప్పుడు ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ తెలుగు, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ హిస్టరీ, తర్వాత ఎంఎస్సి జువాలజీ, ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి అట్లా కోర్సెస్. ఎంకామ్ వాళ్ళు అయితే ఎంకామ్ జనరల్, ఎంకామ్ కంప్యూటర్ అప్లికేషన్, ఎంకామ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ అని ఉంటుంది, ఎంకామ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని కూడా ఉంటుంది. సో ఎంకామ్ వాళ్ళు అట్లా ఎంహెచ్ఆర్ఎం అని ఉంటుంది, ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి సిపి గెట్ అది. సో ఇది అప్డేట్. అది దీనిలో ఎందుకు మెన్షన్ చేయాలంటే అది కొంచెం లేట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, షెడ్యూల్ ఫర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి అనౌన్స్డ్ లాటర్, అంటే తర్వాత అనౌన్స్ చేస్తారు. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 5 నెలలు 6 నెలలు టైం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే జస్ట్ డాటా ఇచ్చిర్రు ఏ సెట్ ఎవరెవరు కండక్ట్ చేస్తారని, అంతే. ఇది అప్డేటు. పర్టికులర్గా 2026లో ఇంటర్ అయిపోయిన వాళ్ళు బీటెక్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టుర్రి. అండ్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు మీరు బీపీఎడ్ చేస్తారా, ఫిజికల్ ఎడ్యుకేషన్ పీటీ, లేదంటే పీజీ చేస్తారా, లేదంటే ఐసెట్ రాసి అటు పోతారా, ఎడ్సెట్ రాసి బీడీ చేస్తారా, ఇందులో ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ పెట్టండి, నేనే రిప్లై ఇస్తా. డన్. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోర్రి, షేర్ చేసుకోర్రి. 2026లో ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ పడ్డా కూడా దానికోసం ఇన్ డీటెయిల్గా వీడియోస్ అనేవి ఈ ఛానల్లో వస్తాయి. ఓకే, ఇట్ ఈస్ ఎస్పెషల్లీ క్రియేటెడ్ ఫర్ దట్ పర్పస్ ఓన్లీ. గైడెన్స్ దొరకాలి అడ్మిషన్స్ ప్రాసెస్లో స్టూడెంట్స్కి అని చెప్పేసి క్రియేట్ చేసిన. అండ్ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా కూడా దానికి సంబంధించిన అప్డేట్స్ ఈ ఛానల్లో వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, అండ్ ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. బాయ్.